అమ్మమ్మ. అమ్మా అహల్య, ఇప్పుడెలా ఉందమ్మా? వద్దు వద్దు అంటున్నా వంటల దగ్గరకొచ్చి అడ్డం పడింది పంతులు గారు. నువ్వు తన కోసం కష్టపడతావమ్మా. తను నీకోసం తాపత్రయపడుతుంది. ఆమెకి ఏమీ కాదమ్మా. నువ్వు ధైర్యం. తీసుకోమ్మా. ఏంటిది పంతులు గారు? గుళ్ళో నువ్వు చేసిన పనికి ప్రతిఫలం. అంతే కదా పంతులు గారు? మావయ్య, గుళ్ళో చేసిన దాన్ని శ్రమ అనరు, సేవ అంటారు. నువ్వు సేవ అంటే ఆయన డబ్బులివ్వకుండా ఆశీర్వదించి పుణ్యమిస్తానంటాడేమో. అది చూసుకో. నేను నీ అంత గొప్పవాణ్ణి కాదులే బంగారాజు. ఇవి మీ అమర్నాథ్ యాత్రకు సరిపోతాయమ్మా. జాగ్రత్తమ్మా. అంత డబ్బు ఒక్క యాత్రకే ఖర్చు పెట్టేస్తారా? అదే నేనైతే పేకాటకి తగలబెడతావు. అంతే కదు నాయనా? యాత్రకి డబ్బు చూడు. అమర్నాథ్ యాత్రకి బస్సు త్వరగా బయలుదేరుతోంది. త్వరగా రావాలి, త్వరగా రావాలి. అమర్నాథ్ యాత్రకి త్వరగా రావాలి, త్వరగా రావాలి. అమర్నాథ్ యాత్ర. బస్ ఏదే? అమ్మమ్మ, ఇప్పుడు ఎలా ఉంది? నాకు బాగానే ఉంది గాని బస్కు టైం అవుతుందని అర్చిన ఆ అడ్డగాడిది ఎవరే? అడ్డగాడిద కాదే, నీ జ్యేష్ఠ పుత్రుడు బంగారు రాజుని నేనే. అమ్మమ్మ, అమర్నాథ్ యాత్రకి కావాల్సిన డబ్బులు సంపాదించాను. నిజంగానా? ఇవన్నీ మనకేనా? అవునమ్మమ్మ, ఇప్పుడే పంతులు గారు తెచ్చిచ్చారు. నా ఇష్ కూడా పోసుకుని చల్లగా ఉండండి పంతులు గారు. అవును మరి, నీకింకా 100 ఏళ్లు మిగులున్నాయి. ఆయనకి నీ ఆయుష్ కూడా ఇస్తావు. మావయ్య. అమ్మా అహల్య, ఇక నేను బయలుదేరతానమ్మా. అలాగే పంతులు గారు. ఉంటానమ్మా.